కావ్య మా టైలర్ అంటే ఫోన్ చేసింది, శారీ ఇచ్చి 2 వారాలు అయింది కదా, బ్లౌజ్ డిజైన్ ఎందుకు ఇంకా చెప్పలేదు? మా అదా నా దగ్గర ఎన్ని బ్లౌజ్ డిజైన్స్ ఉంది తెలుసా, దాంట్లో ఏది సెలెక్ట్ చేస్తుందని అర్థమవుతలే, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. మళ్ళీ పండగ వచ్చిందంటే ఆమె బిజీ అయిపోతుంది. సరేరా నేను చెప్తా. మా ప్లీజ్ హెల్ప్ చేయి మా. నేను పింట్రెస్ట్లో కొన్ని డిజైన్స్ ఎత్తిపెట్టినా చూడు, ఇది ఎట్లుంది? ఇది బ్లౌజ్ ఆడుంది. అదే మా బ్లౌజు. 4 డిఫరెంట్ శారీస్ ఇచ్చినాం కదా, సో ఫస్ట్ శారీకి ఇది బ్లౌజ్ ఓకేనా. నెక్స్ట్ శారీకి చూడు, ఇది ముందర ఇక్కడ ఇక్కడ ఇట్లా వస్తుంది మమ్మీ, వెనకాల ఫుల్ ఓపెన్ వచ్చి జస్ట్ ఒక దారం ఇట్లా వస్తుంది వెనకాల, జస్ట్ ఒక దారం పెట్టిస్తా, ఇంకేం పెట్టిను. ఎవరైనా ఆ దారం అట్లా పికేస్తే బ్లౌజ్ ముందర పడిపోతుంది. ఇంకొకసారి ఉంది కదా, దానికి స్లీవ్స్ ఇక్కడ వరకు పెడతా, నెక్ కూడా ఇక్కడ వరకు పెడతా. అమ్మయ్య ఎప్పుడైనా పద్ధతిగా కుట్టుకుంటా ఉంది. కానీ ఇక్కడ ఓపెన్ ఉండాలి. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ వరకు ఓపెన్ ఉండేట్టుకుంటే మళ్ళీ స్లీవ్స్ ఎందుకు? అది డిజైన్ మా, అదే మళ్ళీ ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం ఓపెన్ ఉండేది. ఇంకా కొంచెం డీప్ చేసుకునేది కావాలంటే డీప్ పెట్టమను, అదే ఓపెన్ చెప్పిద్దామని. కానీ ఈడ వరకు మాత్రం క్లోజ్ చేసుకో. ఇక్కడ వరకు క్లోజ్ ఉండాలి, ఇక్కడ వరకు క్లోజ్ ఉండాలి, మళ్ళీ వెనకాల కూడా ఫుల్ క్లోజ్ ఉండాలి, కానీ ఆ బాక్స్ లాగా ఓపెన్ ఉండాలి. యావ్యావ్ది క్లోజ్ ఉండాలా అదంతా ఓపెన్ చెప్పిస్తూ ఉండవు, మళ్ళీ యావ్యావ్ది ఓపెన్ ఉండాలా అదంతా క్లోజ్ చెప్పిస్తూ ఉండవు. అదే మా ఫ్యాషన్, నీకు అర్థం కాదు. దిక్మాలిన్ ఫ్యాషన్. 4th శారీకి యూనిక్గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ సింగిల్ స్లీవ్ పెట్టేద్దాం, ఈ పక్క స్లీవ్ వద్దు. దానికన్నా బ్లౌజే వద్దు కదా. మా ఓల్డ్ కాలంలో ఇట్లా వేసుకుంటా ఉంటారు వాళ్ళు, దాన్నే ఇప్పుడు ఫ్యాషన్ అంటారు మీరు. నీకు ఇవంతా అర్థం కాదు మామ. దీనికన్నా నేనే ఆంటీకి చెప్తాను, యా డిజైన్ కావాలో అది కుట్టమనేసి పో. ఇక్కడ ఓపెన్ చేయాలంట, ఆడ ఓపెన్ చేయాలంట. ఓపెన్గా మా పరువు కూడా పోతుంది అట్లే.